ఎంతటి భాగ్యమయా గురుదర్శనం, ఎంతటి భాగ్యమయా అభయానంద, ఎంతటి భాగ్యమయా ఉన్నటువంటి టెక్నాలజీకి తెలుసుకోవడం అవసరమా ప్రశ్న బాగుంది అని అడుగుతున్నా. దానికి ఎటువంటి సమాధానం చెప్పాలి చెప్దాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో, పెరిగినటువంటి టెక్నాలజీలో, ఆధునిక యుగంలో కూడా ఈ పరిపూర్ణ బోధ అవసరమా? అంతేనా? అది ఒకరు అడిగితేనే అది ప్రశ్న అవుతుంది, దాన్ని 10 మందిలో అడిగితేనే దానికి సమాధానం వస్తుంది. మంచిది మంచిది. పెరిగిన టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ మనిషికి వస్తు సేవల్ని పెంచగలుగుతుందే కానీ అవగాహనను పెంచేదానికి కాదండి. మనిషి సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. ప్రశ్న ఏంటిదంటే, పెరిగిన టెక్నాలజీలో కూడా పరిపూర్ణ బోధ అవసరమా? దానివల్ల ఉపయోగం ఏంటి? ఆ పరిపూర్ణ బోధ వినే కొద్దిసేపు ఏదైనా పని చేస్తే ఇంకేదైనా ఏదో ఒక రకంగా నాలెడ్జ్, జ్ఞానం ఏదో సంపాదించవచ్చు కదా, ఇప్పుడు కూడా మీకు ఇది ఎందుకు అని కొంతమంది పిల్లలు ఇంట్లో అడుగుతారు. వాళ్ళు తప్పేం లేదు, పర్వాలేదు, అడగవచ్చు. దానికి సమాధానం ఒకసారి చూద్దాం. దీనికి మనకు ఏంటంటే, మీకు 4 క్రమాల గురించి ఇప్పుడు చెప్పాలి, అప్పుడే మీకు అది క్లారిటీ వస్తుంది. సృష్టిలో 4 క్రమాలు ఉన్నాయండి. క్రమాలు, ఆర్డర్స్. ఈ 4 క్రమాల గురించి చెప్తే మీకు ఇప్పుడు ఈ పరిపూర్ణ బోధ అవసరమా లేదా అనేది తెలిసిపోతుంది. చూడండి, పెరిగిన టెక్నాలజీలో కూడా వేదాంతము ఈ విధంగా కూర్చొని వినడం కానీ దీన్ని తెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగం అని సహజంగా ప్రశ్నిస్తారు ఎవరైనా. చూడండి, ఈ సృష్టిలో 4 క్రమాలు ఉన్నాయండి. నేను చెప్పే 4ంటికి బయట సృష్టి ఎక్కడ కనపడదు చూసుకోండి. అంటే మీరు ఇంట్లో చిన్నపిల్లలకు సమాధానం చెప్పేదానికి ఇది బాగా పనికి వస్తుంది. 4 క్రమాలు ఏంటినంటే, చూడండి, మొదటిది పదార్థ స్థితి. పదార్థ స్థితి 4 వరుసగా చెప్తా చూడండి. నేను అయిపోయింది. పదార్థ స్థితి, ప్రాణస్థితి, జీవస్థితి. పదార్థ స్థితి, ప్రాణస్థితి, జీవస్థితి, జ్ఞానస్థితి. పదార్థ స్థితి అంటే పదార్థ స్థితి అంటే ఏం లేదు, మట్టి, రాయి, మైకు వస్తువులంతా పదార్థ స్థితి. మీకు సులభంగా సింపుల్గా అర్థమైంది. 10 నిమిషాల్లో ముగిస్తాను ఆ ప్రశ్నకు సమాధానం. పదార్థ స్థితి అంటే మట్టి, రాయి ఇలాంటి వస్తువులు, జడ వస్తువులన్నీ పదార్థ స్థితి కిందకి వస్తాయి. దాని ధర్మం చెప్తాను చూడండి. కలవడం, విడిపోవడం పదార్థ స్థితి యొక్క ధర్మం. ఉదాహరణకి, ఇటుక మీద ఇటుక పేరిస్తే మనకు అందమైనటువంటి భవనం తయారైంది. మళ్ళీ ఎక్స్పైరీ డేట్ వచ్చినప్పుడు దాని ఇష్టంగా దాదే విడిపోతుంది. ఇప్పుడు ఎన్నో ఇండ్లు కూడడానికి సిద్ధంగా ఉన్నాయి, అవునా? అంటే పదార్థ స్థితి అంటే కలవడం, విడిపోవడం ఒకటి అయింది, ఇంకా 3 ఉన్నాయి. రెండోది ప్రాణస్థితి అని చెప్పాను. ప్రాణస్థితి అంటే చెట్లు, మొక్కలంతా దాని కింద తీసుకొని ఆలోచించండి. చెట్లు, మొక్కలు అంతా. రెండో దానికి 2 లక్షణాలు. మీకు సాంఖ్యం ఎలా చెప్పానో దేని కూడా అలా చెప్తా. సాంఖ్యం మీరు ఎలా ఒకదానికి అట్లా చెప్పాను, అదేవిధంగా పదార్థ స్థితి కలవడం, విడిపోవడం ఒక లక్షణము. ప్రాణస్థితికి కలవడం, విడిపోవడంతో పాటు శ్వాసక్రియ 2వ లక్షణము. చెట్లు, మొక్కలంతా శ్వాసిస్తాయి కాబట్టి అవి పెరుగుతాయి. శ్వాసక్రియ 2 లక్షణాలు చెప్పాను. 2 అయిపోయింది. 3 ఆ 2లో సందేహం లేదు కదా. కలవడం, విడిపోవడం పదార్థ స్థితి, దాంతోపాటు శ్వాసక్రియ ఉండడం ప్రాణస్థితి.
ప్రాణస్థితి అంటే చెట్లు మొక్కలన్నీ తీసుకోండి, అన్ని రకాల చెట్లు మొక్కలు. 2 అయిపోయినాయి, 3 దానికి వచ్చేస్తున్నా. కాదు, అది అమ్మగారు. జీవస్థితి. జీవస్థితిలో కలవడం విడిపోవడం ఉంటుంది, తర్వాత శ్వాసక్రియ ఉంటుంది, జీవించాలనే ఆశ ఉంటుంది, విల్ టు లివ్. దీని కిందికి మీకు ఉదాహరణగా దోమ నుంచి ఏనుగు వరకు సకల జీవరాశులను తీసుకోండి, మానవుడు తప్ప. 3 క్రమాలు చెప్పేశాను. ఈ జీవస్థితికి కలవడం విడిపోవడం ఉంటుంది. ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు కోడి, దోమ నుంచి ఏనుగు వరకు అన్ని జీవరాశులను తీసుకోమన్నా కదా, మానవుడు తప్ప. అందులో ఒక జీవరాశి చెప్తే మీకు అర్థమైపోతుంది. కలవడం విడిపోవడం. కోడి వాళ్ళమ్మ కడుపులో కలిసింది, నా కడుపులో విడిపోయింది, అంతేనా? కలవడం విడిపోవడం. అమ్మ వాళ్ళమ్మ కడుపులో కలిసింది, బయటకు వచ్చి పెరిగింది, మళ్ళీ మనిషి తింటే వీడి కడుపులో విడిపోయింది. కలవడం విడిపోతుందా? శ్వాసక్రియ, గాలి పీల్చుకుంటుంది కదా, అది కూడా. 2 అయినాయి. మళ్ళీ 3వది ఎక్స్ట్రా. దీనికి ఏం గుణం అంటే విల్ టు లివ్, జీవించాలనే ఆశ. పదార్థ స్థితి, ప్రాణస్థితి, జీవస్థితిలో జీవించాలనే ఆశ కలిగి ఉంది. ఒక దోమ కుడుతుంది నన్ను, దాన్ని నేను కుట్ట తినకపోతే జీవించాలనే ఆశే కాదా? కుక్క రాయి తీసుకుంటే పరిగెత్తుంది. ఇప్పుడు మీకు 3 స్థితులు అయిపోయినాయి. క్లియర్ అయిపోయిందా? మన ప్రశ్న దగ్గరికి ఇప్పుడు రాబోతున్నాం, బాగా గమనించండి. పదార్థ స్థితి కలవడం విడిపోవడం, ప్రాణస్థితి కలవడం విడిపోవడంతో పాటు శ్వాసక్రియ, జీవస్థితి అంటే ఈ రెండింటితో పాటు జీవించాలని ఆశ. 3 అయిపోయింది. లాస్ట్ జ్ఞానస్థితి. జ్ఞానస్థితి అంటే మానవుడు, హ్యూమన్ బీయింగ్. దీనికి 4వ లక్షణం ఏంటంటే ఆ 3 కామన్గా ఉంటాయి. కలవడం విడిపోవడం, మా అమ్మ కడుపులో కలిసిన అందరం కూడా అంతేనా? మళ్ళీ భూమి కడుపులో కలవడం విడిపోవడం. మానవ శరీరం కూడా కామన్. శ్వాసక్రియ ఉందా? జీవించాలనే ఆశ ప్రతి వ్యక్తికి ఉంది. కాకపోతే ఎక్కువ అన్నారే, ఆ ఎక్కువ అనే దానికి అర్థం ఏంటంటే వాటిలాగా నేను జీవించకూడదు, ఆనందంగా జీవించాలి. అదే మీరు ఎక్కువ అని చెప్పింది. ఎస్, అదే ఎక్కువ ఏంటి అంటే ఆనందంగా జీవించాలి. ఆనందం అనేది ఎక్స్ట్రా మానవుడికి. అదే జ్ఞానం, అదే జ్ఞానస్థితి. అయితే మనిషి ఆనందంగా జీవిస్తున్నాడా? మీ ప్రశ్నకి ఇక్కడే వస్తుంది సమాధానం. మనిషి ఆనందంగా జీవిస్తున్నాడా అంటే చాలా మంది లేదనే చెప్తున్నారు. ఆనందంగా జీవించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఇప్పుడు మీ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 3వ రోజు సత్సంగం అండి. 3 రోజులుగా నేను గురువుగారు వెళ్ళిన తర్వాత కూడా ఆనందంగా జీవించడానికి ఈయన మనకి ఏదో ఒకటి చెప్తాడనే ఉద్దేశంతోనే మీరు వింటా ఉన్నారు, అంతేనా? ఎందుకంటే ప్రూఫ్ కూడా ఉండదు మనకు. ఫలానా సహజాచల రాజయోగి బోధించడం వల్ల, ఆయన వాట్సాప్లో వినిపించిన సందేశాల వల్ల నాకు చాలా సందేహాలు వీడినాయని చాలా మంది యూట్యూబ్లో చెప్పడం మనం విన్నాం కాబట్టి ఇంతమంది వచ్చి కూర్చున్నాం. క్లియరా? ఇప్పుడు చెప్పండి, ప్రశ్న మళ్ళీ ముందుకు తీసుకుని వస్తాను. పెరిగిన టెక్నాలజీలో కూడా ఈ విధంగా వేదాంత బోధ వినడం అవసరమా అనే ప్రశ్నకు అవసరమా కాదనేది కొద్దిసేపట్లో మీరే చెప్తారు. చూడండి, ఈ 4 క్రమాల్లో మానవుణ్ణి జ్ఞాన స్థితి అన్నాను. ఈ 4 తప్ప సృష్టిలో 5వ పాయింట్ ఏమన్నా చూడండి. సృష్టి మొత్తం 4కి వస్తుంది కదా. దీంట్లో ఉన్నతమైన స్థితి ఏది? జ్ఞాన స్థితి. లక్ష్యం ఏంటి చెప్పినా కదా, ఆనందంగా జీవించాలనేది లక్ష్యం. ఆనందంగా జీవించాలంటే మనిషికి శిక్షణ, సంస్కారం అవసరం. ప్రశ్నకు సమాధానం వస్తాం దగ్గర. ఆనందంగా జీవించాలంటే మనిషికి శిక్షణ, సంస్కారం అవసరం. ఈరోజు శిక్షణ శిక్షగా మారిపోయింది. రాను రాను కలియుగంలో అయితే మరీను శిక్షణ శిక్ష అయిపోయింది. ఊరికి 10 మంది గురువులు వస్తున్నారు. గమనించాలి మనం. ఇప్పుడు ఈ ఆశ్రమానికి ఎంతమంది గురువులు వచ్చింటారు నాకు 2 పేర్లు చెప్పారు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మనకు ఆనందం కలిగించిపోయినారా, వాళ్ళు ఆనందంగా వెళ్ళడం కోసం వచ్చినారా మీకు అర్థమైపోతుంది. అది
తర్వాత తెలిసిపోతుంది, అది దాపెట్టుకునేది కాదు కదా. నేను చెప్పినా నువ్వు చెప్పినా దాపెట్టుకునేది కాదు అది. కాబట్టి ఆనందంగా తాను జీవించినప్పుడే నీకు పంచుతాడు. తాను ఆనందంగా జీవించకుండా నీ దగ్గర ఎత్తుకుని పోవాలని వచ్చిన నీకు ఆనందం ఎట్ట పంచుతాడు నాయన? ఆలోచించండి. కాబట్టి ఇది ఎందుకు అవసరం అంటే, పెరిగిన టెక్నాలజీతో ఆనందం వస్తుందా, అవగాహనతో ఆనందం వస్తుందా? అవగాహన ఉండాలంటే తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురికి ముందు అవగాహన కలిగించాల. ఇప్పుడు ఉందా? సరైన అవగాహన ఇప్పుడు తల్లి, తండ్రి, గురువుకు ఉందా? నాకైతే లేదప్పా. ఇప్పుడు ప్రతి తల్లి, తండ్రి, గురువు నాకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం నాతో సహా, తల్లి, తండ్రి, గురువు. ప్రశ్న మీ దగ్గర కాదు, నా మెత్తిగా ఆ ప్రశ్న. ప్రతి తల్లి, తండ్రి, గురువు అంటే నేను పాఠం చెప్పే గురువు, వేదాంతం బోధించే గురువు కాదు. అంటే నా వృత్తి అదే, అట్లా చెప్తున్నాను. గురువు అనే పదానికి నాకు అర్హత లేదండి. నాకంటే మానవ మాత్రుడు ఎవరికి అర్హత లేదని నా ఉద్దేశం. ఈ ముగ్గురు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలండి. నేను అడుగుతున్నానండి, పెరిగిన టెక్నాలజీలో పిల్లలు 20 సంవత్సరాలు స్కూల్లో గడుపుతున్నాడండి. వాడు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూలా నాకు తెలియదు, మీరు ఎవరైనా వేసుకోండి. 20 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల తర్వాత వాడికి 15 సంవత్సరాలు ఖచ్చితంగా వాడికి స్కూలు, కాలేజీ అన్నీ చేసుకొని వస్తున్నాడు. 20 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు, టెక్నాలజీ పెరిగింది కదా, ఇప్పుడు టెక్నాలజీ పెరగడం వల్ల ఎక్కువ మంది మంచి వాళ్ళుగా మారున్నారా? లేదు. సమాజానికి మంచి చేసే వాళ్ళు పెరుగుతున్నారా, చెడు చేసే వాళ్ళు పెరుగుతున్నారా? అంతేనా? డబ్బు సంపాదించే వాళ్ళు పెరుగుతున్నారా అనేది ఓకే, డబ్బు సంపాదించే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది అంతే. సమాజంలో విద్య దేనికి పనికి వచ్చిందో ఇప్పుడు చెప్తాను మీకు. అమ్మ మీ ప్రశ్నకు సమాధానం పూర్తవుతుంది, ఇంకా అవలేదు. ప్రశ్న ఇప్పుడే పరిపక్వత చెందింది. సమాజంలో మనుషుల్ని 3 రకాలుగా మీకు డివైడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వేదాంత బోధ అవసరమా లేదా మీరే చెప్పాలి. నాకు కూడా ఉండేది ఆ ప్రశ్న, మీరు తీసుకొచ్చారు. బాగా గమనించండి. సమాజంలో ఇప్పుడు సాధన విహీన దుఃఖ దరిద్రులు నంబర్ 1 3గా డివైడ్ చేస్తున్నా సంపదల పరంగా. అమ్మ పెరిగిన టెక్నాలజీ డబ్బు ఎక్కువ సంపాదించడానికి పనికొచ్చింది, యాక్సెప్టెడ్. పెరిగిన టెక్నాలజీ డబ్బులు ఎక్కువ సంపాదించడానికి పనికొచ్చింది, నేను ఒప్పుకున్నాను. సమాజంలో సంపదల పరంగా 3గా డివైడ్ చేస్తున్నాను. 3గా డివైడ్ చేసి చెప్తాడు మీకు. సాధన విహీన దుఃఖ దరిద్రులు అంటే కనీస సౌకర్యాలు లేక, తినడానికి 3 పూటలో తినడానికి తిండి తక్కువై, ఉండడానికి ఇల్లు వసతి తక్కువై, దరిద్రంలోనూ దుఃఖంలోనూ జీవిస్తున్నటువంటి వాళ్ళు సాధన విహీన దుఃఖ దరిద్రుల కింద పెట్టండి. సమాజంలో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళంతా రోజు కూర్చొని వినే తీరిక లేదు, వాళ్లకు కూలికి పోతేనే జరుగుతుంది. అటువంటి వాళ్ళలో దుఃఖము దరిద్రము ఉంది, నేను ఒప్పుకుంటున్నాను. అది పక్కన పెట్టండి. నంబర్ 2 రెండోది మీకు ప్రశ్న వచ్చేస్తుంది ఇక్కడ. రెండోది చూడండి, సాధన సంపన్న దుఃఖ దరిద్రులు. ఇద్దరు సాఫ్ట్వేర్, 2 జీతాలు. ఇంతకుముందు చెప్పింది సాధన విహీన దుఃఖ దరిద్రులు, అమ్మగారు పట్టుకున్నారు. అంటే వాళ్ళు సాధన చేయలేదు, సంపాదించలేదు కాబట్టి దుఃఖంలో ఉన్నారు, ఓకే, అది న్యాయం. మరి సాధన సంపన్న దుఃఖ దరిద్రులు ఏం చేద్దాం? ఇద్దరు సంపాదిస్తున్నారు. నాతో పాటు పనిచేసే లెక్చరర్కి 2 లక్షలు జీతం, వాళ్ళ ఆవిడ కాలేజీ ప్రిన్సిపాల్ 3 లక్షలు జీతం. ఇద్దరికి ఒక నెలకు 5 లక్షలు వస్తా ఉంది. ప్రతిరోజు వాళ్ళ సమస్యలు నాకు చెప్తుంటారు, నా పక్కనే ఉంటారు. ఒక ఆయన అది, ఇంకొక ఆయన ప్రసాద్ అని నాతో లెక్చరర్. ఆయన ఉద్యోగం వచ్చిన దానికంతా ఇప్పుడు మెడికల్ బైబుల్ ఎత్తుకుని చర్చిలు అంటే వెళ్ళిపోయినాడు. మాటికి మీకు మంచి చేసేదని నేను దేవుడిని ప్రార్థిస్తానంటాడు. ఆయన నాకు మంచి జరిగేదానికి ఆయన దేవుడిని ప్రార్థిస్తాడు. ఇప్పుడు ముందరలో ఇది మెడికల్ పెట్టి రాలే కాలేజీకి ఆయన. మీరు చెప్పండి, ఇప్పుడు తల్లి తండ్రి గురువు ముగ్గురిని మీకు చూపించేసిన సాధన విహీన దుఃఖ దరిద్రులు కొంతమంది సమాజంలో ఉన్నారు. సాధన సంపన్నులు దుఃఖంలో దరిద్రంలో ఉండాల్సిన అవసరం ఉందే? టెక్నాలజీ పెరిగింది కదా.
సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ మానవ టార్గెట్ మాత్రం, మానవ లక్ష్యం మాత్రం సంతోషం ఉండడమే. మీరు ఎవరిని అడగండి మీ టార్గెట్ ఏంటి అంటే వాళ్ళు వేరే ఏదన్నా చెప్పినప్పటికీ దాని ద్వారా ఆనందమే వారి లక్ష్యం. అంతేనా? ఎవరిని అడగండి. అది వాళ్ళకి సంతోషం అంటే వస్తుందో తెలియదు కాబట్టి అంటే అంటారు. కామన్ గా అల్టిమేట్ టార్గెట్ మాత్రం ఆనందంగా జీవించాలి. నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు ఆనందంగా జీవించడమే మనిషి యొక్క లక్ష్యం. నేను ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేటువంటి దాన్ని మనిషిలో నుంచి ఎవ్వరూ తీయలేం. దాన్ని సహజ స్వీకృతి అంటాం. పదం కొత్తగా ఉంది కదా, ఆ పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సహజ స్వీకృతి అంటే సమయాన్ని బట్టి కానీ, ప్రదేశాన్ని బట్టి కానీ, వ్యక్తిని బట్టి కానీ, వస్తువుని బట్టి కానీ అది మారదు. ఉదాహరణకు మనమంతా ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా? ఇదే సహజ స్వీకృతి నుంచి వచ్చిన సమాధానం. అందరికి ఒకే సమాధానం వచ్చింది కదా. వ్యక్తిని బట్టి మారదు కదా. నెక్స్ట్ ప్రదేశాన్ని బట్టి. ఇదే ప్రశ్న అమెరికాలో ఇంగ్లీష్లో అడిగితే ఇదే సమాధానం చెప్తారు, వేరే చెప్తారా? అమెరికాలో ఇంగ్లీష్ అడిగితే ఇదే చెప్తారు, అంతేనా? జపాన్లో జపనీస్లో అడిగితే అంతేనా? దాన్ని సహజ స్వీకృతి అంటారమ్మా. సహజ స్వీకృతి అంటే అర్థం ఏంటంటే సహజంగా అందరూ ఆమోదించేటటువంటి సమాధానము అని అర్థం. సహజ స్వీకృతి అంటే ఎప్పటికీ మారకుండా ఉండేది అని అర్థం. ఇప్పుడు మీ అందరికీ సహజ స్వీకృతి నుంచే నాకు ఆ సమాధానం వచ్చింది. ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా అంటే ఒకే ఆన్సర్ వచ్చింది అందరిలో కదా. అది ప్రదేశాన్ని బట్టి మారదని చెప్పిన, వ్యక్తిని బట్టి మారదని చెప్పిన. కొన్ని కాలాన్ని బట్టి మారుతుందేమో చూద్దాం. 10 ఏళ్ళకు ముందు అడిగి ఉంటే ఈ క్వశ్చన్ ఇదే ఆన్సర్ వస్తుందా, వేరే వస్తుంది? ఇంకా 10 ఏళ్ళ తర్వాత అడిగితే ఇంత స్పష్టంగా మనకు తెలుసు. కానీ మీరే చెప్పారు, రాను రాను టెక్నాలజీలు పెరుగుతున్నాయి, జీతాలు పెరుగుతున్నాయి, డబ్బు సంపాదనలు పెరుగుతున్నాయి, దాంతో పాటు ఆనందించే వాళ్ళు కూడా పెరుగుతున్నారా? కాబట్టి ఈ క్లాస్ అవసరమా కాదా? ఆన్సర్ మీరు చెప్పాలి. అవసరం అనుకుని వస్తున్నామండి. మీరు రావడమే కాకుండా నలుగురు తెలియపరచాలని ముందు మన ఇంట్లో కాబట్టి నేను కూడా నా ఇంట్లో నుంచే ముందు మొదలు పెట్టాలని ఈ ప్రయత్నం మొదలు పెట్టాను. వేదాంతాన్ని దానికి కలిపి బోధించడం మొదలు పెట్టాను. అయితే మా ఆవిడ మొట్టమొదటి ఇప్పుడు మీకు చెప్పిందంతా డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్కి ఉండే కోర్సు. దాన్ని టీచర్లు ఎవరు పెద్దగా యాక్సెప్ట్ చేయడం లేదు. ఆ కోర్సులో నేను మాస్టర్ ట్రైనర్, అంటే జిల్లాలో ఉండే డిగ్రీ లెక్చరర్లందరికీ పిల్లలకి దీన్ని ఎలా చెప్పాలో నేర్పించడానికి దాన్ని ఏర్పాటు చేశాను ఈ కోర్సు. అది చెప్పేటప్పుడు ట్రైన్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నా ప్రవర్తనలో చిన్న మార్పు ఆవిడ చూసిందో లేదో నాకు తెలియదు. కానీ దీన్ని ఎవరికో చెప్పేదాన్ని ట్రైన్ అవుతా ఉన్నా నేను. ఎవరికో చెప్పేది మళ్ళీ ముందు మీ ఇంట్లో మీ అన్నదమ్ములంతా సరిగ్గా చూసుకోవాలి. దీని ఎత్తిపోయి మా అన్నకు చెప్దామని ఫస్ట్ పోయిన. ఇవి చెప్పింది కదా అని పోయిన. రే నాకు ఇప్పుడు టైం లేదు పోరాని మా ఆయన. దీన్ని మా అన్నకి చెప్పేదానికి పోతే నాకు ఇప్పుడు టైం లేదు, నేను 10 రోజుల తర్వాత మాట్లాడదాం, నీ పని చూడు. అట్లా అంటే మా ఇంట్లోనే వినలేదు, మీరు వింటారని నేను అనుకోవడం లేదు. ఇప్పుడు చెప్తా కాబట్టి రెండే చెప్పాను, మూడో చెప్పలేదు. ఇంకా సాధన విహీన దుఃఖ దరిద్రులు కొంతమంది ఉన్నారు, సాధన సంపన్న దుఃఖ దరిద్రులు కొంతమంది ఉన్నారు. సాధన విహీన దుఃఖ దరిద్రులు అంటే మీకు అర్థమైంది. సాధన సంపన్న దుఃఖ దరిద్రులు అంటే టెక్నాలజీ పెరిగింది, డబ్బులు ఎక్కువైంది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎక్కువైంది, జీతాలు పెరిగింది, యూజీసీ స్కేలు పిఆర్సీలు పెరిగినాయి, రోజు కూలీలు పెరిగినాయి, వ్యాపారంలో లాభాలు ఎక్కువ వచ్చినాయి, ముందుకి ఇప్పటికి ఆస్తులు పెరిగినాయి కదా. మరి సాధన సంపన్నులకు దుఃఖ దరిద్రులుగా ఉండాలనా? ఉన్నారా లేదా? ఆస్తులు ఎక్కువ ఉండే వాళ్ళంతా సంతోషం ఉండరా కదా? రూమ్ ఉంది, బెడ్రూమ్ ఉంది, ఏసీ ఉంది, మంచి వాతావరణం ఉంది, చల్లగా ఉంది, వెళ్ళా విడాకులు అడుగుతుంది. ఉందా లేదా? ఉందా? ఇంకా మా బంధువులు ఒకరు, అతనికి టీచర్ ఉద్యోగం ఉంది, ఈ అమ్మాయికి ఉద్యోగం లేదు. ప్రతిరోజు వేపుకొని తినేవాడు. సంపాదన లేదు, ఏదైనా తేపో అని చెప్తాడని విన్నాను. తర్వాత ఇప్పుడేమైందంటే ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులే. కానీ నిన్న ఈవిడేం చేసిందంటే, నేను మొన్న కదా 3 రోజులకు ముందు, నేను పేరు చెప్పలేదు, మొన్న ఏం చేసిందంటే, నిన్న కాదు మొన్నే, ఏం పేరు చెప్పలేదండి, ఏం చేసిందంటే ఆవిడ భర్త యొక్క సామాన్లు
హెల్మెట్ చార్జర్తో సహా మొత్తం బయట పడేసింది. సాయంత్రం బయట కూడా నాకు వద్దు, మొగుడే వద్దు కూడా. సాధన సంపన్న దుఃఖ దరిద్రులైన మనం లేదా నన్ను కలిపే చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఉద్యోగం లేదు, సంపాదన లేదని చిన్న చూపు చూసినాడు, పుట్టింట్లో నుంచి ఏం తేలేదని చేసినాడు, బయట తిరమేస్తున్నాడు, ఏదో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. వాడికి ఎన్నో ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి భయం పెడితే ఇప్పుడు భార్యకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పుడు భార్య ధైర్యం భర్తను బయట. అరే ఫస్ట్ ఈవిడిని పంపించేశాడు, ఈవిడ నా కొత్త 2 ఏళ్ళు చేసుకుంటానంటాడు వాడు. ఇప్పుడు ఏం చేసింది, ఈవిడికి ఉద్యోగం వచ్చి వాటి బయట ధైర్యం. అంటే విషయం ఏదైనా ఉంటుంది. అంటే సంపాదన పెరగడం వల్ల, టెక్నాలజీ పెరగడం వల్ల ఆనందం అనేది రాదు. ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పట్లేదు. కాబట్టి సాధన విహీన దుఃఖ దరిద్రుల నుంచి సాధన సంపన్న దుఃఖ దరిద్రులను చేయడానికే నేటి విద్యా వ్యవస్థ ఉంది తప్ప విలువలు బోధించడం లేదు. ఆ విలువలు వేదాంతంలో ఉంది కదా అని ఏదో ఈ సిద్ధాంతంలో తెలిస్తే ఈ వేదాంతంలో కూడా గురువులు బరువులైనారు. అంత వాడు జోబు నింపుకొని వాడు బ్యాగ్ నింపుకునే చూస్తాడు కానీ వాడు కూడా ఏం మనకేం చెప్తాడు. దీనికి కారణం మనమేనండి. మనము గుడ్డిగా గురుపట్టా ఉండేవాడినంతా గుడ్డిగా గురువు అని నమ్మడం మన పొరపాటు అండి. ప్రతోనికి కాలు మొక్కి వాని దగ్గర వాని జోబులో డబ్బులు చెక్కడం మనకు అలవాటు అయిపోయింది. చాలా తప్పండి. ఎక్కడైనా ఒక ఆశ్రమం ఉంటే ఆ ఆశ్రమ అభివృద్ధికి మీరు డబ్బులు ఇవ్వండి, ఆశ్రమం కట్టండి, 10 మంది సత్సంగాలు ఏర్పాటు చేయండి, మంచి చేయండి, అవన్నీ నేను కాదనట్లేదు. వ్యక్తిగతంగా ఈ బోధను అమ్ముకోవాలని చూసేవాడు కానీ డబ్బిచ్చి కొనుక్కోవాలని చూసేవాడు కానీ ఇద్దరిది తప్పేనండి. కాబట్టి సాధన విహీన దుఃఖ దరిద్రులు, సాధన సంపన్న దుఃఖ దరిద్రులు, సాధన సంపన్న సుఖ సమృద్ధులు. 1 సాధన విహీన దుఃఖ దరిద్రులు, 2 సాధన సంపన్న దుఃఖ దరిద్రులు, 3 సాధన సంపన్న సుఖ సమృద్ధులు. దేంట్లో ఉండాలి మనం? 3లో ఉండాలనా? ఇప్పుడు ఎక్కువ మంది దేంట్లో ఉన్నారు? మీరే చెప్పారు. టెక్నాలజీ పెరిగిన వాళ్ళే 2లో ఉండేది. మనం మిమ్మల్ని కూడా నేనేం చేయమని చెప్పలేదండి, నేను చెప్పమని చెప్పలేదండి. ఇది మీకు ఎవరికో చెప్పడానికి కాదు, ఇది మీ నుంచి నేను తెలుసుకోవడానికి. నేను చెప్పాను కదా ఫస్ట్. మా ఆవిడ నాకేం చెప్పింది, ఎవరితో పక్కన ముందు మీ అన్నదమ్ములు కలిసి ఉండేట్టుగా చూడండి. ఫస్ట్ ఏం చేద్దాం? మా తమ్ముడు ఏమంటాడు, నువ్వు ఒక బంధాన్ని తెంచుకుంటున్నావునా, వానికి లాభం రాలేదని. నేను ఎప్పుడు కల్పించుకోలేదు నాయన అని చెప్పిన. నేను ఎప్పుడు కల్పించుకుంటే కదా మళ్ళీ దాన్ని పెంచుకునేదా. కానీ ఒక్కొక్కసారి వాడే వచ్చి, ఎగ్జాంపుల్ మీకు, వాడే వచ్చి ఇంకొకసారి మనం పుట్టమో అది కూడా బంధమే. ఒక సమయం మీకు మీరు విన్న మాటలే ఇదంతా. వాడు ఒకప్పుడు ఇంకొకసారి మనం పుట్టమో మనం ఇప్పుడే అన్నదమ్ములు, అక్కడ నా చెల్లెళ్ళు, అక్కడ ఏదో మాట్లాడతాడు. ఒకప్పుడు నువ్వు ఒక బంధాన్ని వదులుకుంటాడు, జాగ్రత్త అంటాడు. వాడికి నష్టం వచ్చింది. కాబట్టి వస్తువుని ఉపయోగించుకోవాలి, మనిషిని ప్రేమించాలి అనేది తత్వం. ఈరోజు వస్తువునే ప్రేమిస్తూ సంబంధాలను వాడుకుంటా ఉన్నారు. వదులుకోలేదు, సంబంధాన్ని వాడుకుంటా ఉన్నారు. ఏమి అవేర్నెస్ పెడుతున్నారండి. కాబట్టి సాధన సంపన్న సుఖ సమృద్ధులుగా ఉండాలంటే సరైన అవగాహన అవసరం. సరైన అవగాహన ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ప్లేస్ చూపిస్తానమ్మా. మీరు ఎవరికి చెప్పమని ఇప్పుడు నేను చెప్పలేదు. తల్లి తండ్రి గురువు కరెక్ట్ గా ఉంటే సమాజంలో ప్రతి వ్యక్తి తల్లి నుంచే వస్తాడు, తండ్రి నుంచే వస్తాడు, గురువు నుంచే వస్తాడు. వీళ్ళు ముగ్గురు సరిగ్గా నడుచుకుంటే చాలు. నేను చెప్పేది వీళ్ళ ముగ్గురికి మాత్రమే, నేను వేరే వాళ్ళకి చెప్పడం లేదు. తల్లి తండ్రి గురువు ఈ ముగ్గురు చక్కగా గాని దీన్ని పాటించే ప్రయత్నం చేశామంటే మనం ఎవరికి ఏమీ బోధించవలసిన అవసరం లేదు. వాళ్ళే చిన్నగా, నేను చెప్పాను మీకు ఆల్రెడీ, వెంకటరామయ్య నువ్వు ఇంత సహజంగా సంతోషంగా ఇంత హాయిగా ఉన్నావు, ఏమిటి కారణం అంటే ఆయన చెప్తాడు, నాకు ఒక గురువు ఉన్నాడండి,
ఆ గురువు దగ్గరికి అర్హత సంపాదించి నేను పోవడమే నా అదృష్టం. ఆయన దగ్గర ప్రతిరోజు నేను పోయి బోధ విన్నాను. ఆ తర్వాత చూస్తే ఇదంతా ఆలు సుత్తులు మాయ, అన్నదమ్ములు మాయ, చాలా స్పష్టంగా తెలిసిపోయి మాయాదేహం ఉండేటప్పుడే మాయాతీతుడిగా నేను ప్రవర్తించడానికి ప్రయత్నించాలని మా గురువు గారి వల్ల తెలుసుకున్నాను. అందుకే నేను నీకు అలా కనిపిస్తున్నాను. నాకు మాత్రం నేను కొత్తగా ఏం కనపడడం లేదు. ముందున్న పూజారి వెంకటేశమే ఇప్పుడు కూడా. కాకపోతే ముందు మాటి కుర్చీలు పగలు కొట్టడం, శ్రీమోట్ పగలు కొట్టడం, కోపగించుకోవడం, నువ్వు మీ ఇంటికి పోవద్దు, నువ్వు మా నా దగ్గరే ఉండాలా, మీ అమ్మ దగ్గర నువ్వు ఎట్టపోతావు, పెళ్లి చేసుకుంటే నువ్వు నా దగ్గర కదా ఉండాలా, ఇదంతా ఉండేదండి. ఎగ్జాంపుల్ సమాజంలో అందరికీ ఉండేదే ఇది, నాతో సహా. కానీ ఇప్పుడు అరే రే మీ అమ్మైనా మా అమ్మైనా 2 పదాల్లో నా అమ్మ కామన్గా ఉందే. మీ అమ్మ వేరు, మా అమ్మ వేరు. నిన్న వాడు అంటాడు భర్త, మామ సామాన్లు బయట వేస్తే మగోడు కదా ఆడదాని సామాన్లు బయట వేసి పుట్టింటికి పంపించాలా? ఇదేంటి ఆడది మగోడు సామాన్లు పోయి కొత్తగా ఉంది. మరి అంటే ఇప్పుడు కూడా హెల్మెట్ సామాన్లు ఎత్తుకుని బయటికి పోయేటప్పుడు ఫోన్ చేస్తాడు, నాకు ఫోటో పెడతాడు. నాకు భార్య భర్త సామాన్లు బయట పడేసింది ఎత్తుకొని పూర్ణ కొద్ది రోజు 2 పెళ్లి చేసుకుంటాడు, చేసుకుంటాడు అప్పుడే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మా ప్రశ్నకు సమాధానం పూర్తయితేనే నేను దీనిలోకి వస్తే లేకపోతే లేదు. మరి సాధన సంపన్న సుఖ సమృద్ధులుగా అందరూ ఉండాలంటే సరైన అవగాహన ముఖ్యం అమ్మా. బాగా గమనించండి. సరైన అవగాహనతో సంపాదన కలిగి ఉంటే ఐశ్వర్యాన్ని చూస్తాం, ఆనందాన్ని చూడలేము. చెప్తా ఉన్నాం, వాక్యం చెప్తా ఉన్నాం. సరైన అవగాహనతో అమ్మా, సరైన అవగాహనతో సత్సంబంధాలు కలిగి ఉంటే, సరైన అవగాహనతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఆనందాన్ని నాలో చూస్తా. సరైన అవగాహనతో మానవ సంబంధాలు, ఇదంత ఈజీగా ఈ సేవలు వదిలేసేది కాదు ఇది. సరైన అవగాహనతో మానవులతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఆ కలిగి ఉన్నవాడు తనలో ఆనందాన్ని తనలోనే వాడు చూస్తాడు. ఇది ఆనందం కథ. ఆనందం ఐశ్వర్యం 2 ఒకటి కాదు. ఐశ్వర్యం అనేది తాత్కాలికంగా అవసరం మనిషికి. మీరు ఎంతగా జీడిపప్పు ఫ్రై చేసి తెచ్చిపెట్టినప్పటికీ తిన్నంతే తింటాడు, మిగతా తినడు. ఆనందం అట్లా కాదు, నిరంతరం ఆనందం రమిస్తూ ఉంటాడు. మనిషికి ఆనందం నిరంతరం అవసరం, ఆస్తి కొంచెంసేపు అవసరం, అవునా కాదు? కాబట్టి మనిషికి టెక్నాలజీ పెరిగినంత మాత్రాన, సంపాదన పెరిగినంత మాత్రాన మనిషి ఆనందంగా జీవించడం ఎక్కువ అవసరం, ఆస్తి సంపాదించడం తక్కువ అవసరం. గమనించండి. ఆనందాన్ని కొంచెంసేపు ఆనందంగా కొంచెంసేపు దుఃఖంగా ఉండాలా? ఎప్పుడు ఆనందంగా ఉండాలా కదా? ఎప్పుడు ఆనందంగా ఉండాలి. అది మానవ సంబంధాలతోనే వస్తుంది. కాబట్టి సరైన అవగాహనతో సత్సంబంధాలు కలిగి ఉంటే ఆనందం సొంతమవుతుంది. ఇప్పుడు ఐశ్వర్యం గురించి చెప్తాను. ఐశ్వర్యం అంటే తనకున్న సౌకర్యాలు తన అవసరానికి మించి 3 ఎక్కువ ఉన్న విషయాన్ని తాను గుర్తించితే తాను ఐశ్వర్యవంతుడు. అట్లా కాకుండా నాకు 10 ఎకరాలే ఉంది, పక్కనోడికి 11 ఎకరాలు ఉంది కదంటే వీడు ఎప్పటికి పోయాడే, నాకు 10 ఎకరాలే ఉంది కదా. ప్రతివాడు మొన్న మీకు తెలుసు ఇల్లు ఎట్లా కట్టారా, ఇల్లు అనేది జరిగారు. పుత్తూరులో ఎకరా పొలం అమ్మేసిన. ఏంటి మనకు అవసరమే? ఇల్లు బాగుండాలంటే మా అత్త ప్లాన్ వేసేసినారు. మా అత్త ఇల్లు కట్టాలని బలవంతం పెట్టింది, కొడుకు ప్లానింగ్ వేసుకొని వచ్చేసినాడు. నాకు తెలీదు ఇల్లు ఆ ప్లాన్ అదంతా కొడుకు మైండ్లో ప్లాన్ ఉంది. అత్త మెదట్లో ఇల్లు కట్టేది యాడ ఈ ఒక ఆలోచన చేసిన. సరే చూడండి ఎంతైనా కట్టుకోపోండి. పుత్తూరులో మంచి మున్సిపాలిటీ ఏరియాలో ఎకరా పొలం అమ్మేసిన. జీతం ఎక్కువ వస్తూ ఉంటే మనకు అవసరం లేదులే, తక్కువ జీతం తీసుకొని లోన్ పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరు వచ్చి డబ్బులు అప్పు లేనివాడు అధిక సంపన్నుడా, ఆస్తి ఉండేవాడు అధిక సంపన్నుడు అని చెప్పి ఎవరు నమ్మిక? అప్పు లేనివాడు అధిక సంపన్నుడు.
ఇప్పుడు ఈ సంగతి విన్న వాళ్ళు ఎవరైనా నన్ను చాలా మంది తిడుతున్నారు. తిట్టిన ఏమని తిడుతున్నారు తెలుసా? ఒరే, ఇల్లు కట్టేదానికి పొలం అమ్మేస్తావా? ఏం మనిషిరా నువ్వు, ఎప్పుడు అమ్మకూడదు నాయన, కొంటనే ఉండాలా. అదేంటది? మా మామగారు ఉన్నాడు, వీళ్ళ పెదనాయన ఉన్నారు, 25 ఇండ్లు ఉన్నాయి ఆయనకి, నెలకు ₹1,00,000 పైన బాడుగు వస్తుంది. 26వ ఇంట్లో సంతోషం ఉంది ఆయనకి. 26 ఆయన ఇప్పుడు ఎప్పుడు సంతోషం మొదటి నాకు తెలియదు. వయసు 90. అట్లా ఏం అవసరం లేదమ్మా. ప్లస్ మైనస్ ని సమానంగా భావించాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఐశ్వర్యము అంటే తనకున్న సౌకర్యము తన అవసరానికంటే 3 ఎక్కువ ఉన్న విషయాన్ని తాను గుర్తిస్తే తాను ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు ఎవరైనా బీదోళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళు ఇప్పుడు ఐశ్వర్యవంతులు లేచేద్దాం. ఇక్కడ ఎవరైనా కూర్చున్న వాళ్ళల్లో ఎవరైనా పేదవాళ్ళు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతులను ఇక్కడే నిరూపించేసేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే తనకున్న సౌకర్యాలు తన అవసరానికంటే 3 ఎక్కువ ఉన్న విషయాన్ని ఎవరైనా గుర్తిస్తే వాళ్ళు మాత్రమే ఐశ్వర్యవంతులు. ఐశ్వర్యానికి ఇది చిరునామా, ఇదే ఐశ్వర్య నిర్వచనం ఇది. అంతేగానే నాకు ఎంత ఉంటే దానికి ఇంకా కొంచెం కావాలని అదే బిల్ గేట్స్ ఐశ్వర్యవంతుడు కాదు. ప్రపంచంలో 13 సంవత్సరాలు వరుసగా ఐశ్వర్యవంతుడి లిస్టులో పేరుంది అతను ఐశ్వర్యవంతుడు కాదు, నాకన్నా పేదవాడు. ఇంకా 20 నిమిషాలు మళ్ళీ సబ్జెక్టులకు వచ్చేస్తాం. కాబట్టి టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ విలువలు అనేది లేకపోతే పెరిగిన టెక్నాలజీతో పెంచిన సంపాదనతో ఆనందంగా ఉండలేము. పెరిగిన టెక్నాలజీతో పెరిగిన సంపాదనతో సౌకర్యాలను పెంచుకోగలము. ఒక రోడ్డుకి ఇరువైపులా 2 ఇండ్లు ఉన్నాయమ్మా. ఒక ఇంట్లో 2 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఎక్కువ వస్తువులు, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఎదురింట్లో 2 కూలి పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వస్తువులు తక్కువ ఉన్నాయి. కారు లేదు, పెద్దగా బైక్ అట్లాంటి సైకిల్ ఉంది. ఇప్పుడు పేదవాళ్ళ ఇంట్లో ఆనందం తక్కువ ఉంది, ధనవంతుల ఇంట్లో ఆనందం ఎక్కువ ఉందని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? ఆనందం అనేది అవగాహనతోనే వస్తుంది. డబ్బు ఎక్కువ ఉంటే ఆనందం రాదు. ఆనందం అనేది తనలో ఉండేదాన్ని శిక్షణ సంస్కారంతో గుర్తించి నిర్వర్తించినప్పుడు ఆనందం. తనలో ఉన్న ఆనందాన్ని తాను గుర్తించి అనుభవించుకోవాలని తప్ప పెరిగిన టెక్నాలజీతో తెచ్చుకునేది కాదు కదా. కాబట్టి టెక్నాలజీ ఎంత పెరిగినప్పటికీ చదువు అవసరం, విద్య అనేది అవసరం. విద్య అనేది మనిషిని వికసింపజేస్తుంది, జ్ఞానాన్ని వికసింపజేస్తుంది. విద్య యొక్క అంతిమ లక్ష్యం వ్యక్తిత్వ వికాసం. పరిపూర్ణ బోధ యొక్క అంతిమ లక్ష్యం నిరంతరానందం. పరిపూర్ణ బోధ యొక్క అంతిమ లక్ష్యం నిరంతరానందం, నిత్య సత్యం తానని గుర్తించడం. ఏం క్లారిటీ అండి ఈ ప్రశ్న వల్ల. కాబట్టి పరిపూర్ణ బోధలో మీ ప్రశ్న కూడా అవసరమేనని భావిస్తూ ఇంక 20 నిమిషాలు ఇది మనకు ఉత్పత్తి ప్రకరణాన్ని పూర్తి చేస్తాం. స్థితి ప్రకరణం మధ్యాహ్నం చేస్తాం. ఉత్పత్తి ప్రకరణం పూర్తి చేస్తామమ్మా. ముందు ఎక్కడున్నానో అది ఇప్పుడు చెప్తా మీకు. నేను ఎక్కడున్నామంటే ఆకాశంలో నీలి రంగు దగ్గర ఉన్నాం మొన్న. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం